హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. భయ్యా, మీరు గనక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్రూవల్ తెచ్చుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఇక్కడ నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను ఎలా మనం అప్లై ప్రాసెస్ చేసుకోవాలని చెప్పి. సో అప్లై ప్రాసెస్లో చిన్న చిన్న స్టెప్స్ అయితే మీరు ఫాలో చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రిక్స్ కనుక మీకు తెలియకపోయినట్టయితే మీ క్రెడిట్ కార్డ్ మిస్ అయిపోతుంది భయ్యా. ఇక్కడ మీరు గమనించారంటే నా దగ్గర హెచ్డిఎఫ్సికి సంబంధించి 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సి టాటా నియో రూపే క్రెడిట్ కార్డ్, ఇంకోటి హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా నాకు లాంగ్ బ్యాక్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ నాకు ఈ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది భయ్యా. నాకు అదొచ్చిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా ఇంకా 2 క్రెడిట్ కార్డ్స్ హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు ఆఫర్ చేశారు. సో ఇలా మీరు కూడా ఒక క్రెడిట్ కార్డ్ అప్రూవల్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా 2, 3 క్రెడిట్ కార్డ్స్ పొందవచ్చు. సో ఇక్కడ విషయం ఏందంటే నాకు మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు నాకు కేవలం 26,000 లిమిట్ ఇచ్చారు. మళ్ళీ ఈ టాటా నియో రూపే క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు దాని యొక్క లిమిట్ ఎగ్జాక్ట్‌గా డబుల్ చేశారు. అంటే 52,000 చేశారు భయ్యా. మరి ఇది కాకుండా ఇంకొక యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ ఉంది. అది వర్చువల్ క్రెడిట్ కార్డ్. సో ఇలా 3 కార్డ్స్ అయితే ఉన్నాయి. మరి మీరు కూడా ఇలాంటి కార్డ్స్ అయితే పొందవచ్చు. బట్ ఇవన్నీ నేను ఎందుకు చేశానంటే జస్ట్ వీడియో పర్పస్ కోసమే నేను ఒకటే బ్యాంక్ సంబంధించి నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే అప్రూవల్ తెచ్చుకున్నాను. బట్ మీకు అవసరం లేదు. ఏదో ఒక కార్డ్ వచ్చినా కూడా చాలు కదా భయ్యా. మరి ఫస్ట్ కార్డ్ రావడమే మీకు ఆలస్యం. దాని తర్వాత అన్ని బ్యాంక్స్‌కి సంబంధించి ఆ క్రెడిట్ కార్డ్ మీదే కార్డ్ టు కార్డ్ బేస్ మీద మీరు క్రెడిట్ కార్డ్ పొందవచ్చు. అందుకే హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు చాలా ఫాస్ట్‌గా అప్రూవల్స్ ఇస్తున్నారు. మరి ఏ కార్డ్ అని వేరియంట్ చెప్పేకి లేదు. నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. లైక్ చాలామందికి మనీ బ్యాక్ ఇస్తున్నారు. కొంతమందికి ఫ్రీడమ్ ఇస్తున్నారు. కొంతమందికి బిజ్ రూపే లాంటి క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొంతమందికి టాటాని కూడా అప్రూవల్ ఇస్తున్నారు. మరి మీ యొక్క క్రెడిట్ స్కోర్ హిస్టరీని బట్టి అక్కడ రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ఓవరాల్‌గా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ అనేది మీకు లైవ్‌లో చూపిస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ ఫాలో చేసుకోవాలి చూసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఆ వీడియోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్‌లో ఈ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది భయ్యా. డిస్క్రిప్షన్ నుండి లింక్ ఎందుకు మీకు ఓపెన్ చేయమని చెప్తున్నా అంటే జనరల్‌గా మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి. సో ఎందుకు మీకు ఆ ఇష్యూ వచ్చిందనేది మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ట్రాక్ రికార్డ్ ఉంటుంది కాబట్టి. సో డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ట్రై చేసుకోండి. మరి ఓపెన్ చేయగానే ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది. సో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక అఫీషియల్ వెబ్‌సైట్, ఈ క్రెడిట్ కార్డ్ లింక్ మీద వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్, చూస్ కార్డ్, అలాగే సబ్మిట్ అండ్ రిసీవ్. సో 4 స్టెప్స్ అయితే ఉంటాయి. చాలా సింపుల్ స్టెప్స్ భయ్యా. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. మనకేమైనా డాక్యుమెంట్స్ అడుగుతారా? లేదంటే మనకేమన్నా ప్రూఫ్స్ అడుగుతారా? అనేది ఇక్కడ చూసుకోవచ్చు. లైవ్‌లో మీకైతే కార్డ్ చూపిస్తాను. ఎలా అప్రూవ్ వచ్చిందని చెప్పి. సో ఇలా మీరు కూడా ఈజీగా అప్రూవల్స్ పొందవచ్చు. అలాగే మనకు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినందుకు గాను ₹1,500 వోచర్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. అది కూడా అమెజాన్ గిఫ్ట్ వోచర్. సో మళ్ళీ మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. మరి ముందుగా ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ కనబడుతుంది. దీంట్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే అన్నింటికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, పాన్ కార్డ్ కానీ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ వచ్చినటువంటి ఓటీపీని మీ యొక్క మొబైల్‌కి వస్తుంది కదా! ఆ ఓటీపీని ఎగ్జాక్ట్‌లీ ఎంటర్ చేసుకొని వ్యూ ది బెస్ట్ కార్డ్ అని క్లిక్ చేసుకోండి. సో దీని తర్వాత మీకేమన్నా బెస్ట్‌గా ఆఫర్స్ ఉన్నట్టయితే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ పాన్ కార్డ్ డిటెక్ట్ అయితే అయిపోతుంది భయ్యా. సో ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ అడుగుతుంది. సో లైక్ మీ యొక్క ఫుల్ పేరు ఏంటి, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఏంటి, అలాగే మీ జెండరు, పర్సనల్ ఈమెయిల్ ఐడీ ఇవన్నీ కనబడతాయి. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ టైప్ అనేది మీరు గమనించొచ్చు భయ్యా. జనరల్‌గా ఎంప్లాయ్‌మెంట్ టైప్ మనకి ఎలా ఉంటుందంటే సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంట్, హౌస్ వైఫ్, రిటైర్డ్. సో ఎవరికైనా సరే ఇక్కడ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకున్నా. అలాగే యువర్ కంపెనీ నేమ్ అడిగింది. దీంట్లో మనం అదర్స్ టిక్ చేసుకోవాలి. మీరు ఏదైనా షాప్‌లో వర్క్ చేస్తున్నట్టయితే షాప్ పేరు మెన్షన్ చేయండి. లేదు మీరే ఏదన్నా కొత్తగా ఏమన్నా కంపెనీ రన్ చేస్తున్నట్టే దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. యువర్ కరెంట్ డిజిగ్నేషన్ అడుగుతుంది. సింపుల్‌గా ఇక్కడ మీరు పీఎన్ టైప్ చేస్తారంటే ఆటోమేటిక్‌గా ప్రొప్రైటర్ కనబడుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక యువర్ జీఎస్టీన్ అనే నెంబర్‌ని మీరు ఉన్నట్టయితే పెట్టండి. లేదంటే సింపుల్‌గా స్కిప్ చేసుకోండి. అలాగే యువర్ వర్క్ ఈమెయిల్ అడ్రెస్ కనబడుతుంది భయ్యా. సో దీంట్లో మీ యొక్క సెకండరీ ఈమెయిల్ అడ్రెస్‌ని ఇచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా మీరు కంపెనీ ఈమెయిల్ అడ్రెస్‌ని ఇవ్వాల్సిన పని అయితే లేదు. నేను నా సెకండరీ ఈమెయిల్ ఐడీని ఇచ్చుకున్నా. ఇక కింద మనకి మెయిలింగ్ అడ్రెస్ అయితే కనబడుతుంది. యాస్ పర్ యువర్ బ్యాంక్ అకౌంట్, లేదంటే యాస్ పర్ యువర్ పాన్ కార్డ్ నెంబరు. సపోజ్ ఇక్కడ అడ్రస్ లేకపోయినట్టయితే అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఇక ఓకే అయినట్టయితే నెక్స్ట్ స్టెప్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ది బెస్ట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో హెచ్‌డిఎఫ్‌సిలో నెంబర్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి కదా! లైక్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు, మిలీనియర్ క్రెడిట్ కార్డు, అలాగే టాటా నియో క్రెడిట్ కార్డు. సో ఇవన్నీ ఉంటాయి. షాపర్ స్టాప్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ కార్డ్ మీ యొక్క క్రెడిట్ స్కోర్‌కి దేనికైతే సూట్ అవుతుందో అవి ఇక్కడ చూపిస్తారు. ప్రెజెంట్ ఇక్కడ మనకి బిజ్ క్రెడిట్ కార్డ్స్ చాలా పాపులారిటీ సంపాదించుకున్న ఎక్కువ మందికి అయితే ఇస్తున్నారు భయ్యా. అందుకే నాకు బిజ్ ఫస్ట్ రూపే క్రెడిట్ కార్డ్, అలాగే సిఎస్సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్,
సిఎస్సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ రూపే వేరియంట్ ఇలా 3 కార్డ్స్ అయితే కనపడ్డాయి. మీరు కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా కీ ఫీచర్స్ ఇవన్నీ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో, బిజ్ ఫస్ట్ అయితే ఇలా ఉంటాయి ఫీచర్స్. అలాగే సిఎస్సి స్మాల్ ఫైనాన్స్ అయితే ఫీచర్స్ ఇలా ఉంటాయి. అలాగే సిఎస్సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ అయితే మనకి వేరే రకంగా ఫీచర్స్ ఉంటాయి. మీరు మోర్ బెనిఫిట్స్ మీద క్లిక్ చేశారంటే ఎగ్జాక్ట్‌లీ అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇక ఈ 3 క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి మీరు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టయితే మీరు కంపేర్ కార్డ్స్ ఉన్నాయి కదా! సో, దాన్ని క్లిక్ చేసుకొని మొత్తం చూసుకోవచ్చు. కంపేర్ కార్డ్ మీద క్లిక్ చేయగానే 3 క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి బెస్ట్ అంటే కీ ఫీచర్స్ అనేవి టాప్‌లో కనబడతాయి. ఇక దాని తర్వాత వాట్ యూ అర్న్ రివార్డ్స్ తర్వాత వచ్చి మైల్‌స్టోన్ బెనిఫిట్స్, ఇయర్లీ కార్డ్ మెంబర్‌షిప్. ఇక్కడ మీరు గమనించారంటే బిజ్ ఫస్ట్ రూపే వేరియంట్ భయ్యా. అలాగే మనకి లాస్ట్‌ది కూడా రూపే వేరియంట్ అంటే సిఎస్సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ రూపే. ఇక స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది నార్మల్ వేరియంట్. మీకు రూపే కార్డ్స్ 2 ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ మీకు వేరే వేరియంట్స్ అయితే వచ్చి ఉండవచ్చు చెప్పలేం. ఇక్కడ గమనించారంటే ప్రతి దానికి ఒక నామినల్ ఫీ అయితే మనకి ఉంది. జాయినింగ్ ఫీ ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, చాలామందికి జాయినింగ్ ఫీని వేవ్ ఆఫ్ అయితే చేస్తున్నారు. యాన్యువల్ ఫీ మాత్రం పడుతూ ఉంటుంది. దానికి కూడా వేవ్ ఆఫ్ అంటే మీరు మళ్ళీ అది కట్టే పని కూడా లేకుండా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే సపోజ్ మీరు బిజ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇయర్లీ రూ. 500 చార్జ్ చేస్తారు కదా! దానికి మీరు సంవత్సరం లోపల ఒక రూ. 50,000 50,000 గనుక స్పెండ్ చేశారంటే అది మీకు వేవ్ ఆఫ్ అయిపోతుంది. అదే సిఎస్సి బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అంటే కేవలం రూ. 250 మనకి చార్జెస్ అయితే పడతాయి. దాన్ని కూడా మీరు వేవ్ ఆఫ్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ రూ. 25,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సేమ్ చివరి దానికి కూడా సేమ్ 25,000 ఖర్చు పెట్టారంటే రూ. 250 మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. సో, ఇలా మీకు నచ్చినటువంటి కార్డ్‌ని మీరు ఇందులో నుంచి ఈజీగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ శాంపుల్ కోసం నేను ఏదో ఒక కార్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మరి అక్కడ రికమెండెడ్ అని చూపిస్తుంది కదా! సో, బిజ్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది భయ్యా. నేను శాంపుల్ కోసం మాత్రమే తీసుకుంటున్నా. కార్డ్‌కి అప్రూవల్ అయితే రాలేదు ఇది. బట్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది భయ్యా. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 3 హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో, ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ అయితే రాదు. బట్ ఎగ్జాక్ట్‌గా ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నా. కేర్‌ఫుల్‌గా ఫాలో చేసుకోండి. మరి దీన్ని గెట్ దిస్ కార్డ్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న. ఫీచర్స్ చూసుకున్న తర్వాత ఓకే అన్నట్టయితే కన్ఫర్మ్ క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేశా. ఇక నెక్స్ట్ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. లైక్ మీ యొక్క ఆఫీస్ అడ్రస్ ఏంటి? లేదంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారు? దాని డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, డీటెయిల్‌గా మెన్షన్ చేసుకోండి. లేదంటే మీ యొక్క ఇంటి అడ్రస్‌నే మీరు ఇంకొకసారి కూడా మెన్షన్ చేసుకోవచ్చు. నాది కూడా యాక్చువల్‌గా ఇంటి అడ్రస్ అలాగే నా యొక్క ఆఫీస్ అంటే యూట్యూబ్ ఈ అడ్రస్ కూడా 2 ఒకటే భయ్యా. మరి స్టూడియోకి సంబంధించి. కాబట్టి నేను ఒకటే అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. నో ప్రాబ్లమ్. మనకు కార్డ్‌కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఎందుకంటే ఇది హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ కాబట్టి చాలా చిన్న పల్లెటూరులో కూడా మనకి సర్వీస్ అయితే ఉంది భయ్యా. అదే ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ కావచ్చు, ఇండస్ ఇండ్ కావచ్చు. సో, ఇటువంటి బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్స్ అలాగే యూయూ స్మాల్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఇంకా మనకి రిమోట్ ఏరియాస్‌లో రాలేదు భయ్యా వాటి సర్వీసెస్. మరి ఇవన్నీ ఓకే చేసుకున్న తర్వాత సింపుల్‌గా కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేసుకోండి. ఇక చివరి ఆప్షన్ అయితే ఉంటుంది. సో, అది నో మీదే పెట్టేయండి. దాన్ని మీరు గెలకద్దండి. నెక్స్ట్ మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కనపడతాయి. ఇక దాని తర్వాత సబ్మిట్ అండ్ వెరిఫై మీద క్లిక్ చేసుకొని మీరు హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్ అయినట్టయితే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. నాకు ఆల్రెడీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి అంటే అకౌంట్ ఉంది కాబట్టి సేవింగ్స్ అకౌంట్. ఇక్కడ నా యొక్క డెబిట్ కార్డ్ లేదంటే ఏటీఎం కార్డ్ ద్వారా లాగిన్ చేసుకొని వెరిఫై చేసుకోమని అడుగుతుంది. సో, లేదు అనుకున్నట్టయితే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేసుకొని కూడా నేను ఇక్కడ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. చాలామందికి ఈ నెక్స్ట్ స్టెప్ వీడియో కేవైసీకి అయితే వెళ్ళిపోతుంది. బట్ వీడియో కేవైసీ అనేది మన డీటెయిల్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను వీడియో కేవైసీ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు చేసుకున్నా కాబట్టి మరి నా యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ నేనేం చేసుకున్నా అంటే డెబిట్ కార్డ్ తీసుకున్నా. అంటే ఏటీఎం కార్డ్ తీసుకొని చివరి 4 అంకెలు ఇక్కడ ఎంటర్ చేసుకొని నా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటా. ఈ ప్రాసెస్ ఓన్లీ చెప్తున్నా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. రిమైనింగ్ వాళ్ళకి వీడియో కేవైసీ అయితే వస్తుంది భయ్యా. ఇక నా యొక్క కార్డ్‌కి 4 డిజిట్స్ అలాగే ఎక్స్‌పైరీ డేట్ ఏంటి, చివరిగా నా కార్డ్ యొక్క పిన్ కోడ్ అంటే పిన్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. బట్ మనకేం రూపాయి కూడా కట్ అయితే కాదు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి ఫైనల్‌గా నేను కంటిన్యూ మీద క్లిక్ చేశాను. అథెంటికేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. సో, ఈ విధంగా నా అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిపోయింది. మరి ఇక్కడ మనకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఏఆర్ఎన్ దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీరు కార్డ్ చెక్ చేసేటప్పుడు మీ యొక్క స్టేటస్ చెక్ చేసేటప్పుడు మళ్ళీ అదైతే మనకు పనికొస్తుంది. సపోజ్ మీకు గనక హెచ్‌డిఎఫ్‌సిలో అకౌంట్ లేకపోయినట్టయితే ఈ విధంగా వీడియో కేవైసీ చేసుకోమని అడుగుతుంది భయ్యా. మరి ఈ వీడియో కేవైసీ ప్రాసెస్ ఎలా ఉంటుందని సింపుల్‌గా మీకైతే చూపిస్తాను. ఫస్ట్ వీడియో కేవైసీ చేసుకోవాలనుకున్నట్టయితే మనకు స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే చేతిలో పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు గమనించారంటే వీడియో కేవైసీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే మీద క్లిక్ చేసుకొని గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి ఇది ఒక శాంపుల్ వీడియో కేవైసీ మాత్రం మీకు చూపిస్తున్నా. ఇన్‌ఫాక్ట్ మనకి అన్ని బ్యాంక్స్‌కి సంబంధించి క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు వీడియో కేవైసీ ఒకటే ప్రాసెస్‌లో అయితే ఉంటుంది.
డైరెక్ట్‌గా మన మొబైల్ నుంచి ఏజెంట్‌కి కనెక్ట్ అవ్వడము, వాళ్ళు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్‌ని ఫాలో చేసుకోవడం. ఇక ఓకే చేయగానే ఆటోమేటిక్‌గా మనకి ఈ విధంగా ఫోటోస్ అయితే కనబడతాయి. నా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయిపోయి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. లైక్ కెమెరా గానీ, మైక్రోఫోన్ గానీ వాటన్నిటిని అలో చేసుకోండి. మన ఫేస్ ఈ విధంగా కనపడుతుంటుంది. అవతల వ్యక్తితో మనం ఈజీగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకొక ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది కాల్ కనెక్ట్ అయ్యేటప్పుడు. మరి దాన్నైతే మీరు ప్రొసీడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏజెంట్ అయితే వస్తారు. మరి ఆ ఏజెంట్‌తో మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారంటే ప్లీజ్ షో యువర్ పాన్ కార్డ్ టు ద కెమెరా అని కనబడుతుంది. సో, మన పాన్ కార్డ్ అనేది మనం కెమెరాకి చూపించాలి. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద మనకు కొన్ని నంబర్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక్కోసారి. ఆ నంబర్స్‌ని చదవండి అని చెప్తుంటారు. సింపుల్‌గా ఆ టెక్స్ట్‌ని కూడా మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించారా? ప్లీజ్ స్పీక్ ఔట్ అని చెప్పి ఇక్కడ ఒక నంబర్ అయితే ఇచ్చారు. సో, అవి మనం చదవాల్సి ఉంటుంది. ఇదంతా ఓకే అయినట్టయితే డైరెక్ట్‌గా మన యొక్క వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఇది ప్రాసెస్ అనమాట. ప్రతి ఒక్క కార్డ్‌కి ఇలాగే వీడియో కేవైసీ చేస్తారు భయ్య. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్‌గా ఆల్రెడీ చూపించా కదా! ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ అయితే వస్తుంది. అదైనటువంటి వితిన్ 7 డేస్‌లో మరి ఇలా మీకు ఒక నంబర్ అయితే జనరేట్ అయిపోతుంది కదా! ఈ నంబర్ ద్వారా మనం స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో, స్టేటస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా వచ్చినట్టయితే మీ యొక్క మొబైల్ నంబర్‌కి లేదంటే ఈమెయిల్ ఐడీకి కార్డు ఖచ్చితంగా అప్రూవల్ అని చెప్పి చూపిస్తారనమాట. అది అప్రూవ్ అయినటువంటి వితిన్ 7 డేస్ లోపల మీకు కార్డ్ అనేది ఆటోమేటిక్‌గా ఇంటికి డెలివరీ చేయబడుతుంది. సో, ఫిజికల్ కార్డ్ అని వస్తుంది భయ్య. ఇక వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయి ఉంటుంది. మై కార్డ్స్ డాట్ కామ్ సెక్షన్‌లో వెళ్లి అక్కడ మీ యొక్క హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్‌ని చూసుకోవచ్చు. అదే మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే ఆల్రెడీ మొబైల్ అప్లికేషన్ అయితే ఉంది. సో, అప్లికేషన్‌లో కూడా మీరు క్రెడిట్ కార్డ్స్‌లో చూసారంటే దాంట్లో ఆటోమేటిక్‌గా కార్డ్ అనేది డిజిటల్‌గా మీకు కనబడుతుంది. సో, ఇదనమాట ప్రాసెస్. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! ఇక్కడ మీరు గమనించారంటే మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అడగలేదు, ప్రూఫ్స్ అడగలేదు. మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా కార్డ్ జనరేట్ అయిపోతుంది. సో, ఇది ప్రాసెస్ భయ్య. డెఫినిట్‌గా అందరికీ ఇదే ప్రాసెస్ అయితే వస్తుంది. మరి ఏమన్నా 2025లో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చేసేటువంటి వీడియో మీరు ఎప్పుడు చూస్తారో మనం చెప్పలేం కదా! మీరు చేసే టైంకి 1 ఆర్ 2 చేంజెస్ అనేవి మైనర్ చేంజెస్ వచ్చి ఉండవచ్చు. ఓకే. మరి ఇప్పటికైతే మీకు ప్రాసెస్ అర్థమైంది కదా భయ్య! అర్థమైనట్టయితే డెఫినిట్‌గా లైక్ ఇవ్వండి. మరి ఇంకా ఏమన్నా అప్లై చేసే ప్రాసెస్‌లో డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఇలాంటి వీడియోస్ చేస్తుంటే వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా అప్లై చేసుకొని ఎవరెవరికి కార్డ్ వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి భయ్య. ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.